ఇటీవల కాలంలో ఒక బైరాగి తిరుగుతూ ఉంటాడు. స్వాతంత్ర్యం గురించి తెలియదు, భారతదేశ చరిత్ర తెలియదు, మానవుల జీవిత చరిత్ర తెలియదు, బైబిల్ తెలియదు, అలాగని వాళ్ళు పట్టుకున్న గ్రంథాలు తెలియదు. అతను అంటాడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన క్రీస్తు రక్తం ఇప్పుడున్న మన పాపాల నుంచి మనల్ని ఎలా విడిపిస్తుంది? ఈ రోజు రావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే, ఇలాంటివి మాట్లాడడానికి ఈ రోజు గట్టి ఎవిడెన్స్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అతని లాజిక్ ఏమిటి అంటే, లాజిక్ కాదు అది, ఓన్లీ మ్యాజిక్ అంతే. వాళ్ళ మాటలేని మాయలో పడే వాళ్ళు ఎవరో ఉంటారు. అతను ఏమంటాడంటే, 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు అంటున్నారు. ఎప్పుడో ప్రాణం పెడితే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళ పాపాలు ఎలా పోతాయి, ఎలా విడిపించబడతారు? దానికి ఒక చాలా సిల్లీ రీజన్ ఒకటి, అంటే సిల్లీ కట్టు కదా. ఇప్పుడు నేను అప్పు చేశాను, ఒక ఆయన దగ్గర 50,000 అప్పు చేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, ఇందా చెప్పాను, ఒక బైరాగ్ గురించి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తం ఇచ్చాడు. ఆ రక్తం ఆ రోజున్న వాళ్ళ పాపాలు కడిగింది, ఆ పాపాల నుంచి విమోచించిందంటే పర్వాలేదు. ఇదేంటి పుట్టబోయే వాళ్ళ పాపాల కొరకు కూడా అప్పుడేనా? అది ఎట్లా ఉంది అంటే, నేను ఒక 50,000 ఒక ఆయన దగ్గర అప్పు చేశాను, అది తీర్చేశాను. తీర్చిన నేను, నా మనవడు ఒకడు పుడతాడు, వాడు నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు చేస్తాడు, ఇదిగో ఇప్పుడే తీర్చేస్తున్నాను అని నేను ఇస్తానా అన్నాడు. నీకు అర్థమైందా? నేను చేసినప్పు నేను కట్టుకుంటే బాగుంది, పుట్టబోయే నా మనవడు వచ్చి నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు గనక ఆ అప్పును నేనే కట్టేస్తున్నాను, నేను ఇస్తే ఎంత వెర్రితనంగా ఉంటుందో. యేసుక్రీస్తు పుట్టబోయేవాడు పుట్టి పాపం చేస్తాడని తెలిసి పాపం చెయ్యకముందే అతని కోసం రక్తం ఇచ్చాడా? ఇది ఎలా ఉందంటే, మా మనవడు పుట్టక ముందే పుట్టి వాడు అప్పు చేస్తాడని చెప్పి నేను కట్టేసినట్టు ఉంటుంది. చూసారా, క్రైస్తవులు మనకు కూడా మాట రావట్లేదు. ఎందుకు రాదు అంటే, మనం వాక్యాన్ని ఎలా దేవుని కొరకు ప్రజల మధ్య నిలబెట్టాలని ఆలోచించాం. మనం ఏంటంటే, యేసు ప్రభు గొప్పోడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో నుండి ఈ కాకినాడ, ఈ పరిసర ప్రాంతాలలో సువార్తకు వెళుతున్నారు సహోదరు. చాలామంది సువార్తకు వెళతారు, వెళ్ళి మా యేసు గొప్పవాడు అని చెప్తారు. తప్పు కాదు, గొప్పవాడు అని చెప్పడం ఒక్కటే సరిపోదు అంటున్నాను. ఎలా గొప్పవాడో రుజువులు ఆధారాలతో నిరూపించాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెడితే అది ఇప్పటికీ వర్తిస్తుంది. పుట్టిన వారికి, పుట్టబోయే వారికి ఆయన రక్తము వలన పాపము కడగబడుతుంది, వర్తిస్తుంది. ఆయన పాపము నుంచి ఆయన రక్తం విమోచిస్తుంది. అదేంటి, ఆ రోజు పాపంలో ఉన్న వారికి సరిపోతుంది కదా, తర్వాత పుట్టబోయే వారికి కూడా ఎలా వర్తిస్తుంది అని అంటే, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. క్రైస్తవులైతే మూర్ఖంగా ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు కౌంటర్గా చెప్పండి. 77 ఏళ్ల క్రితము మన కోసం రక్త తర్పణ చేసిన వారు అల్లూరి సీతారామరాజు, ఆయన ఎప్పుడు చనిపోయాడు? నిన్న, ఈరోజు. సుభాష్ చంద్రబోస్, ఆయన ఎప్పుడు చనిపోయారు? నిన్న, ఈరోజు కాదు కదా. మహాత్మా గాంధీ, ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టారు? 1857 సైనిక తిరుగుబాటు దగ్గర నుంచి ఎంతమంది, ఎన్ని వేల మంది ప్రాణాలు పెట్టారు. అలా కొన్ని వందల మంది స్వాతంత్ర సమరయోధులు, మన పితరులు ప్రాణాలు పెడితే స్వాతంత్ర్యం వచ్చింది. ఎప్పుడో 77 ఏళ్ల క్రితం వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఆ రోజున్న ఆ తరం వారికైనా మనకి కూడా వర్తించిందా? అదేంటిది? అది పుట్టబోయే మన కోసం కూడా ప్రాణం పెట్టారు. వాళ్ళు పెట్టారా? పెట్టలేదా? చెల్లిందా? లేదు. పుట్టబోయే వాళ్ళకి కూడా వర్తిస్తుందో వర్తించదా? మీరే చెప్పండి. మరి ఇది ఎలా వర్తిస్తుంది? ఆ బైరాగిని అడిగామనుకోండి, మాట్లాడలేదు. ఈ రక్తం నీకు స్వాతంత్రం ఇచ్చింది, ఇది 77 ఏళ్ల క్రితం జరిగిన ఆ త్యాగం ఇప్పటికీ వర్తిస్తుంది, రాబో తరాలకు కూడా వర్తిస్తుంది. అర్థం లేని లాజిక్లు, అర్థం లేని కల్పన కథలు చెప్పకూడదు. అప్పు తీసుకున్నాను, మా మానవుడికి కట్టాను, ఇలాంటి లాజిక్లు ఎవరి దగ్గర పనికిరావు? క్రైస్తవుడి దగ్గర పనికిరావు. కనుక ప్రియులరా, దేవుని మాటలో తప్పు పట్టుకోవాలనేవాడు ఎవడు ఉండకూడదు. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నంత వరకు నీ నోటి మాట జీవవాక్యం మాట మాట్లాడకూడదు. క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక న్యాయవాది అవ్వాలి. క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక విప్లవకారుడిలా ఉండాలి. మాట ప్రేమ విప్లవం.